నమస్తే. మీ పేరన్నా? సత్యనారాయణ అండి. ఏం చేస్తారు? అమ్మవారి గుడి దగ్గర ఫ్యాన్సీ షాప్ అండి. అన్న ఏంటి ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు? 20 నెలలు అవుతా ఉంది. ఒక పక్కన గత పాలకులేమో చంద్రబాబు వచ్చిన 20 నెలల్లోనే దాచుకో, దోచుకో, పంచుకో అన్న కాన్సెప్ట్‌తోనే ప్రజల్ని విపరీతంగా దోచేసుకుంటున్నాడు చంద్రబాబు అంటున్నా ఉన్నారు మరి. మరి మీ అభిప్రాయం ఏంటి ఈ ప్రభుత్వం గురించి? దాచుకో, దోచుకో అన్న కాన్సెప్ట్ అంతా వైసీపీదేనండి. వాళ్ళు ప్రజలకి ఇచ్చేది 10 పైసలైతే దోచుకునేది 90 పైసలు. దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఆపాదిస్తున్నారు. ఏండి ఇదంతా ఫేక్ న్యూస్ అండి ఇదంతాను. అంటే ఫైనల్‌గా ప్రభుత్వం అయితే బాగుందంటారా? చాలా బాగుందండి. చాలా బాగా పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు చదువుకునే పిల్లలకు కూడాను ఉద్యోగ అవకాశాలు చాలా ఇదిగా 2, 3 సంవత్సరాల్లో బాగా డెవలప్‌మెంట్ అవుతుందని అనుకున్నాను సార్. అంటే పథకాల పరంగా చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు శ్రీలంక అయిపోద్దన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పథకాలు ఇస్తున్నాడు. మరి ఇప్పుడు ఏ లంక అవుతుందని చెప్పి వైసీపీ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నారు మరి. సార్ ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో అప్పులు చేసి పథకాలు ఇచ్చేవాళ్ళు సార్. డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తూ పథకాలు అమలు చేస్తున్నారు సార్. దాని మీద ఇబ్బంది పడాల్సింది ఏం లేదండి. ఇప్పుడు అభివృద్ధి జరుగుతూనే కదా సార్ ఇప్పుడు ఏదైనా సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతారు. అది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీంట్లో తప్పేం లేదండి. మరి కంపెనీస్ పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే కంపెనీస్ వచ్చినవి. చంద్రబాబు వచ్చిన తర్వాత అవి మొత్తం పారిపోతున్నాయి. ఒకవేళ ఉన్నాయి కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి తెచ్చినే తన పేరు మార్చుకుని దోచుకుంటున్నాడని చెప్పి అంటున్నారు. మరేంటి సార్ ఇవన్నీ ఫేక్ న్యూస్ అండి. మన మంత్రి గారు అప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఉండేవాళ్ళు. ఆయన ఎంతసేపు కోడిగుడ్లు పరిశ్రమలు, కోళ్ళు పరిశ్రమలు అని చెప్పేవాళ్ళు తప్పించి అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళి ఏ ఒక్క పరిశ్రమ తీసుకొచ్చింది ఏం లేదు. వాళ్ళే దాన్నే ఏదో పెద్ద వాళ్ళు తీసుకొచ్చినట్టుగా అంత ఫేక్ ప్రచారం చేసుకున్నారు తప్పించి వాళ్ళ వల్ల ఎలాంటి ఒక పరిశ్రమ కూడా రాలేదు. ఏదన్నా పరిశ్రమలు వచ్చినాయన్నా డెవలప్ అవుతుందన్న ఒక చంద్రబాబు నాయుడు గారి ద్వారానే అవుతుంది సార్. ఇదంతా సార్ మీరు హిందువా? హిందువే సార్. మరేంటి ఈ రోజున పరిణామాలు చూసుకుంటే ఏం చెప్తారు మీరు? లడ్డు విషయంలో వాళ్ళు చేసింది చాలా తప్పండి. కానీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మీద ఆపాదేస్తున్నారండి. అది అంటే మరి ఏదైతే వైసీపీ నాయకులేమో పక్కన ఈ రోజున సిబిఐ కానీ సిట్ విచారణ మొత్తం క్లీన్ సిట్ ఇచ్చేసింది, అసలు కల్తీయే జరగలేదని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఏం లేదు సార్. వాళ్ళ సాక్షి పేపర్లో మాత్రం వాళ్ళు సొంతంగా వేసుకున్న డబ్బా కొట్టుకుంటున్నారు. క్లీన్ చిట్ ఇచ్చేసిందని. వాస్తవంగా అయితే అక్కడ ఇవ్వలేదండి. వీళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత పేపర్ ఉంది, సొంత ఛానల్ ఉంది కాబట్టి వాళ్ళు డబ్బా కొట్టుకునే ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక మన వెంకటేశ్వర స్వామి తిరుపతి అనేది ఒక పవిత్రంగా చూసుకుంటాం మన హిందువులు మొత్తం అనేది. మరి ఈ రోజున ఆ పవిత్రం మొత్తం దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ చేయడం ఎలా భావించవచ్చు అంటారు? ముమ్మాటికి చాలా హిందూ మనోభావాలని బాగా దెబ్బ కొట్టారు సార్. సార్ నేను 2022లో తిరుపతి వెళ్ళాను సార్. 24 అవర్స్ లైన్లో నించుంటే కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు లేరు. కనీసం 24 అవర్స్ లైన్లో నించుంటే కనీసం భక్తులకి మంచినీళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు లేదు. చాలా ఇబ్బందులు పెట్టారు సార్. కానీ ఇవాళ వెళ్తే చాలా బాగా చూస్తున్నారు సార్. భోజనమే కానీ అన్ని సదుపాయాలు కూడా సార్. ఇప్పుడు 24 అవర్స్ ఉన్నా కానీ ఇవాళ హ్యాపీగా ఇంకో 10 గంటలు లేట్ అయినా బాధలేదు, హ్యాపీగా స్వామిని దర్శనం చేసుకుని రావచ్చు అన్న హ్యాపీ అనిపిస్తుంది సార్. 22లో వెళ్తే నరకం అనిపించింది సార్. పిల్లలతో వెళ్ళి కనీసం లైన్లో నుంచుంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేక, కనీసం షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్లు వేసుకుంటాకి ఎలాంటి ఇది కూడా లేకుండా చాలా ఏడిపించారు సార్. జీవితంలో ఈయనుండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా తిరుపతికి అడుగు పెట్టకూడదు అన్నంత పరిస్థితులు కల్పించాడు సార్. ప్రతి ఒక్కరు ఏదన్నా పవిత్రంగా కొలుచుకునేదే తిరుపతి. అలాంటిది అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వెళ్ళకూడదు అన్న డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అసలు? ఆ విధంగా చేయడానికి ఏంటి అసలు? సార్ ఆయన క్రిస్టియన్ సార్. ఆయన మనోభావాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ దేవుడి గురించి డెవలప్ చేయాలని చూసుకుంటాడు తప్ప నుంచి మన గురించి ఆలోచించాడు కదా సార్. ఇప్పుడు అలా ఆలోచించే వ్యక్తి అయితే ఆయన ఇంట్లో సెట్టింగ్ వేసుకొని ఎందుకు ఇచ్చేస్తాడు సార్? దేవుడి మీద అభిమానం ఉన్నవాడైతే ఏం లేదు సార్. ఇది ఏంటంటే ఒక స్టెంట్, ఎన్నికల స్టెంట్ కింద షో అంతే. మరి మన హిందూ సంప్రదాయం పక్కన ఏదైనా పూజ జరిగితే పెళ్ళైన భార్యాభర్తలే కలిసి పూజ చేయాలి. మరి నేను ఏదైతే పులివెందుల్లో శివాలయంలో పూజ జరిగే టైంలో తీర్థ ప్రసాదం ఇస్తే కిందకి పోయటం కానీ, లేదా దానిలో నవధాన్యాలు వేసే టైంలో కూడా పూజారికి ఇచ్చేసి మీరే వేయండి అని చెప్పడం కానీ ఎలా చూడొచ్చు అంటారు? హిందూ సంప్రదాయం పట్ల వైసీపీ నాయకులకి ఎలాంటి గౌరవం ఉందనుకోవచ్చు అసలు? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన క్రిస్టియన్స్ సార్.
ఆయన మన హిందూ సాంప్రదాయాలు ఆయన ఎందుకు పాటిస్తారు సార్? అయితే ఏంటంటే ప్రజల్లో కొంచెం ఏదో షో చేయాలి కాబట్టిగా ఏదో తీసుకున్నట్టుగా నటించడం, దాన్ని పక్కన పడేయడం ఏంటి చాలా రకాలుగా బాగా ఇచ్చేసాడు సార్. మన హిందూ సంప్రదాయాన్ని మాత్రం చాలా ఇబ్బందులు పెట్టాడు సార్. అసలు మరి పక్కన ఎంత జరుగుతూ ఉంటే కానీ వైసీపీ నాయకులు హిందూ సంప్రదాయం ఈ రోజు బ్రతికుందంటే కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి? చెప్పడానికి కొంచెం అన్న వాళ్ళకి సిగ్గుండాలి సార్. చెప్పకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తారని చెప్పేసి ఏదో చెప్పాలి కదా సార్, మైక్ ముందు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని భజించేయాలి కదా సార్. అది సార్ మరి ఫైనల్గా చంద్రబాబు వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో ముఖ్యంగా డెవలప్మెంట్ మాకు ఇది కనిపించింది అని అడిగితే మీరేం చెప్తారు? చాలా కనిపించింది సార్. ఒకసారి అమరావతి వచ్చి చూడమని సార్, ఏంటి ఎంత అభివృద్ధి జరుగుతుందో తెలుస్తుంది. ఇవాళ గుళ్ళకి వచ్చే వెళ్ళండి, ఏంటి భోజనాలే కానీ లడ్డు ప్రసాదాలే కానీ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది సార్. ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఛాన్స్ ఇస్తారు బాబు? లేదు సార్, ముమ్మాటికి ఇచ్చే ప్రసక్తి అయితే లేదు సార్. ఇంకో 15 ఏళ్ళు కూడాను మా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. పక్కన వైసీపీ నాయకులు ఈసారి గెలిచేది మేమే 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చిన మా విజయాన్ని ఎవరు ఆపలేరు అంటున్నారు కదా బాబాయ్. మరి ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోద్ది, నేను అధికారంలోకి వస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అలా కళ్ళు మూసుకొని ఉంటే ఇంకో 15 ఏళ్ళు అయిపోతాయి సార్. ఇంకో 15 ఏళ్ళ దాకా కూడా ఆయన రాజకీయాల్లోకి అయితే రాలేరు సార్. 100% సార్. ఇది అసలు మీలాంటి పెద్దవాళ్ళే గెలిపిస్తారు. గతంలో నేను అన్ని పథకాలు ఇచ్చాను, మళ్ళీ జగన్మోహన్ రావాలని మీలాంటి పెద్దవాళ్ళే కోరుకుంటున్నాను కదా బాబాయ్, నిజం కదా అది? అదో శుద్ధ అబద్ధం సార్. వీళ్ళు ఏంటంటే ఏదో చెప్పుకోవాలి కదా సార్. ఇప్పుడు మాది ఇప్పుడు మేము ఏదో చేసామంటున్నాడు. ఏం చేశాడు సార్? ఇది బటన్లు నొక్కడమా? ప్రజల్లోకి వెళ్ళి మీ సమస్యలు ఏంటని చెప్పి ఏ రోజన్నా 5 ఏళ్లలో ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చాడు సార్. ఒకవేళ బయటకు వచ్చాడు అనుకోండి, ఏం చేశాడు? పరదాలు కట్టుకుంది. దేనికంటే ప్రజల చేత ఎన్నుకబడ్డ సీఎంగా ఉండి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం పోయి వాళ్ళని దూరం చేసి పరదాలు అడ్డం కట్టేసి అందుబాటులో లేకుండా ఉన్న సీఎం గారు ఏ రకంగా ఆయన ప్రజలకు మంచి చేశారు సార్. అందుబాటులో లేరని మీరు అంటున్నారు, కానీ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఏమో ఓడిపోయిన 20 నెలల్లోనే ప్రజల్లో ఉన్నాను, ప్రజల్లో మమేకమై తిరిగాను, ప్రజల తరపున ప్రభుత్వాన్ని కూడా విమర్శించాను అసెంబ్లీకి వెళ్ళి అంటున్నారు కదా బాబాయ్. మరి ఎక్కడొచ్చాడు సార్? ఏది 11 గంటలకు రావడం, 11 కల్లా మళ్ళీ వెళ్ళిపోవడమా? ఏది ఆయన ప్రతిపక్ష హోదా కోసం తప్పనిచ్చి ప్రజల కోసం ఏం మాట్లాడు ఒకసారి చెప్పానండి. ఏం లేదు సార్. వాళ్ళు ఏంటంటే ఏది మన స్పీకర్ గారు రాకపోతే గట్టిగా చర్యలు తీసుకుంటాం అనేటప్పటికి సరే మేము వస్తాము, మాకు ప్రతిపక్ష హోదా కావాలి, అది ఇస్తేనే మేము వస్తాము లేకపోతే రామని చెప్పేసి 11 గంటలకు రావడం, 11 నిమిషాల కల్లా వాళ్ళు 11 మంది వెళ్ళిపోవడం. ఇది ఎందుకైనా గెలిపించింది వాళ్ళని గతంలో. మరి అందుకే కదండి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే దోచుకో ఇచ్చేసుకో అన్నది ఎవరిది? వాళ్ళ పాలసీ కాబట్టిగా అయ్యే అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు రావట్లేదు.